బుడ్డ మిరపకాయలు అంటే ఘాటైన మిరపకాయలు అనమాట. మనం 10 మిరపకాయలు వేసే బదులు ఇది 2 మిరపకాయలు వేస్తే సరిపోద్ది. ఆ మిరపకాయల్ని నేను బాల్కనీలో పండించాను, చూపిస్తాను పదండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. మీకు ఈ వీడియో అంతా చూసాక మీరు ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు. అరే ఈ గింజలు మనకు కూడా దొరికితే బాగుండు, మొక్కలు వేసుకొని కాయలు కాయించుకుంటాం కదా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. అట్లా అనిపించి మీకు బయట దొరికితే ఓకే, షాపుల్లో లేదు దొరకలేదు అనుకుంటే నేను లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. ఈ సీడ్స్ లింక్తో పాటు నేను వాడే ఫర్టిలైజర్స్కి సంబంధించి, నేను వాడే కంపోస్ట్కి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తాను. అవేమన్నా యూజ్ అవుతాయో మీరు చూడండి. బాల్కనీలో నేను నాటిన బుడ్డ మిరపకాయల చెట్టు ఎంత పెద్దదైపోయిందంటే 3 మొక్కలు వేసానండి. ఒక చెట్టు చాలా పెద్దదైంది, మిగతా 2 చెట్లు ఒక మీడియం సైజులో పెరిగాయన్నమాట. అంటే కుండీని బట్టి చెట్టు వచ్చింది, అన్నిటికీ కాయలు వచ్చాయండి. ఈ బుడ్డ మిరపకాయలని చెర్రీ చిల్లీ అంటారండి. చూడ్డానికి చెర్రీస్ రాగున్నాయి కదా, అందుకనే. ఇవి మామూలు మిరపకాయల కన్నా ఈ బుడ్డ మిరపకాయలను తినడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే, అన్ని మిరపకాయలు లాగే మిరపకాయలు సి విటమిన్ ఉంటుందండి. మీకు అది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ సి విటమిన్ ఉంటుంది. ఈ మిరపకాయలను వాడడం వల్ల మనకి వాపులు, ఎప్పటి నుంచో ఉన్న రకరకాల వాపుల వల్ల వచ్చే నొప్పులు కూడా చాలా వరకు క్యూర్ అవుతాయి అన్నమాట. ఇంకా జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా, ఆ పెయిన్స్ కూడా తగ్గుతాయండి ఇవి కానీ వాడగలిగితే. ఈ గింజలు దొరకడం, గింజలు జల్లి మొక్కలు పెంచడం పెద్ద కష్టమేం కాదండి. మార్కెట్లో కానీ ఏదైనా హోల్సేల్ షాపుల్లో కానీ ఈ బుడ్డ మిరపకాయలు అడిగారంటే ఇస్తారు. 2 మిరపకాయలు ఉంటాయి, అవి తీసుకొచ్చి ఆ ఇత్తనాలు తీసుకొచ్చి మీరు నారేసుకోండి. వీటికి వచ్చే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆకు ముడుచుకుపోతుందండి. ఆకు ముడుచుకుపోయిందంటే పూత రాదనమాట. అంటే ఆకు ఎందుకు ముడుచుకుపోద్దంటే, ఈ చెట్టుకి సరిగ్గా ఎండ తగలకపోయినా ఆకు ముడుచుకుపోద్ది, లేదంటే వేరుకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఆకు ఇట్లా ముడుచుకుపోయి పూతే రాదు. ఆకు వస్తుంటది కానీ పూత రాదనమాట. అట్లాంటప్పుడు మనం ఏం, పాడైన ఆకులన్నీ తీసేసి కొంచెం వాటర్లో షుగరు కొంచెం వెనిగర్ కలిపి వేరు దగ్గర కొంచెం పోయాలండి. ఇంకా చెట్టుకు కూడా స్ప్రే చేయాలి. ఒక వారం గ్యాప్ ఇచ్చి చెట్టుకు బలాన్ని ఇవ్వాలి, అంటే కంపోస్ట్ ఇవ్వాలి. ఇంకా మనం కూరగాయల తొక్కులతో తీసిన జ్యూసులు కొంచెం వాటర్ డైల్యూట్ చేసి వాటర్లో పోసి అవి కూడా ఇవ్వాలన్నమాట. అన్నీ వెంటనే ఇచ్చి చెట్టుని స్ట్రెస్లో పెట్టకూడదు. ఎరువులు కూడా ఎక్కువైనాయి అంటే మళ్ళీ అవి స్ట్రెస్లో పడ్డాయంటే చెట్లు సరిగ్గా రావన్నమాట. 1 వీక్ గ్యాప్ ఇవ్వాలి. ఎంత చెట్టు ఉందో ఆ చెట్టుకు తగ్గట్టే ఇవ్వాలండి. మరీ ఎక్కువ పోసేయకూడదు. చెట్టుకు ఎప్పుడు నెమ్ము ఉండేటట్టు చూసుకోకూడదు. కాసేపు అన్నా డ్రై అవ్వాలన్నమాట. అంటే ఉదయం నీళ్లు పోస్తే సాయంత్రానికి మనకు మట్టి మళ్ళీ నార్మల్ అయిపోవాలి. మళ్ళీ ఉదయానికి నీళ్లు పోసేటట్టు చెట్టు రెడీ అవ్వాలి. నీళ్ల కోసం ఎదురు చూడాలన్నమాట. అప్పుడే చెట్టు బాగా బలంగా వస్తుంది. ఆగండి, ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా బుడ్డ మిరపకాయలు తెచ్చుకొని మొక్కలు వేసుకొని కాయలు కాయించుకోండి.